ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 14 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 1 సమూయేలు గ్రంథం 25 మరియు 26 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 12వ అధ్యాయము 32 నుండి 59 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఒక అద్భుతమైన శుభదినాన్ని మనకు దయచేశారు. ఈ రోజున దేవుని యొక్క ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు, ఆయన యొక్క తలంపులు మీ పట్ల 100కి 100 నెరవేరునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అను పేరు పెట్టెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు చివరి న్యాయాధిపతి. ఇశ్రాయేలులకు అతడు న్యాయం తీరుస్తున్నాడు. ఇశ్రాయేలు జాతి మొత్తానికి సమూయేలు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. సమూయేలుని దేవుడు వారికి ఇవ్వడం, అది వారి యొక్క భాగ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఒక్క మనుషుడు బ్రతికినంత కాలం ఇశ్రాయేలు జాతి పక్షముగా అతడు నిరంతరం ప్రార్థనలు చేశాడు. దేవుడు అతడిని ఒక ప్రార్థన వీరుడిగా మార్చాడు. అతడు ప్రార్థించినప్పుడు దేవుడు బలమైనటువంటి కార్యాలు జరిగించారు. ఫిలిస్తీన్లు అతని కాలంలో గడగడలాడిపోయారు. కారణం, అతని ప్రార్థనలు అంత బలమైనవి. ఒకరోజు సమూయేలు ఇజ్రాయేలు ప్రజలందరినీ మిస్పా అనే స్థలానికి పిలిపించి వారికి కొన్ని విషయాలు బోధించి వారి కొరకు ప్రార్థన చేశాడు. అదే సమయంలో ఫిలిస్తీన్లు ఒక దండుగా సమకూడి ఇజ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారు. సమూయేలు ప్రార్థించినప్పుడు దేవుడు వారి మీద ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేశాడు. ఆ తర్వాత ఇజ్రాయేలు ప్రజలు వారిని తరిమి హతం చేశారు. ఆనాడు గొప్ప విజయం కలిగింది. ఆ తర్వాత సమూయేలు ఏం చేశాడో తెలుసా? ఒక రాయిని తీసుకొని మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలబెట్టి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను అని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు చెబుతున్న మాట మీరు గ్రహిస్తున్నారా? ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. అవును, ఆ మాట ఏమి సూచిస్తుందో తెలుసా? గత కాలమును సూచిస్తూ అదే సమయంలో భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది. ఇంతవరకు అంటే గడిచిన కాలంలో దేవుడు సహాయం చేశాడు. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాను అంటే చెప్పకనే చెబుతుంది, రేపు కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ విధంగా ఈ సమూయేలు ఆ రాయిని నిలబెట్టి ఎబెనేజర్ అని పేరు పెట్టాడు. వాస్తవానికి మిస్పా అనే మాటకు ముందుకు చూచుట అనే భావం ఉంది. షేను అనే మాటకు గడిచిపోయెను అనే భావం కూడా ఉంది. దేవుని బిడ్డలారా, ముందుకు చూచుట అనేది భవిష్యత్తును సూచిస్తుంది. షేను అంటే గడిచిపోయెను, అది భూతకాలాన్ని సూచిస్తుంది. మన దేవుడు గడిచిపోయిన కాలములోను రాబోయే కాలములోను మనకు సహాయకుడిగా ఉంటాడు. ఇంతవరకు సహాయం చేసిన దేవుడు రేపు సహాయం చేయకుండా మానతాడా? ఎంత మాత్రమును కాదు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇంతవరకు రోజులు చాలా బాగా గడిచిపోయినాయి, రేపు నా పరిస్థితి ఎలా ఉంటుందో అని నువ్వు ఆందోళన చెందుతున్నావా? దేవుడు ఇంతవరకు నీకు సహాయం చేసినప్పుడు
రేపటి దినాన కూడా నీకు సహాయం చేస్తాడు. ఆయన మంచివాడు, ఆయన ప్రేమ గలవాడు, ఆయన నమ్మకం గలవాడు, ఆయన విశ్వాస్యత అంతరిక్షము కంటే ఎత్తైనది. కాబట్టి మీరు ఏ విధమైన పరిస్థితులలో దిగులు చెందవలసిన అవసరం లేదు. ఇవాళ దేవుడు సహాయం చేస్తాడు, రేపు కూడా సహాయం చేస్తాడు. ఆ విధంగా మనం చెప్పుకుంటూ పోతే నీ మరణం పర్యంతరం ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు. ఆందోళన చెందవద్దు. ప్రతి విధమైన సహాయం ఏ సమయంలో, ఏ స్థలములో నీకు ఎంత కావాలో ఆయన నీకు చేస్తాడు, ఇస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ధైర్యంగా ఉండు, ప్రభు కృపలో ఆనందించు. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మా యొక్క గొప్ప సహాయకులుగా నాయనా మిమ్మల్ని మీరే మాకు ప్రత్యక్షపరుచుకున్నారు. మా తండ్రి, నీవు మమ్మల్ని చేయి విడువని దేవుడవు, మరిచిపోని గొప్ప దేవుడవు. నాయనా, ఈ ప్రశస్తమైన సమయంలో మా ప్రియులను దర్శించి వారి చేయి పట్టుకొని ఈ దినమున గొప్ప సహాయం వారికి దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.